బెజవాడలో టీడీపీ నాయకులు బరితెగింపుకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. జనాలపైనే కాదు, ఇప్పుడు ఏకంగా పోలీసులపైనే దాడులకు తెగబడుతూ ఉన్నారు. ఓ టీడీపీ కార్పొరేటర్ ఏకంగా హోంగార్డుపై చేయి చేసుకున్నాడు. విజయవాడలో రెచ్చిపోయిన టీడీపీ కార్పొరేటర్, హోంగార్డుపై చేయి చేసుకున్న కార్పొరేటర్ హరిబాబు. నా వాహనానికి అడ్డు చెప్తావా అంటూ ఆగ్రహం, దిక్కున్న చోట చెప్పుకోమంటూ నానా బూతులు. చంద్రబాబు పక్కన ఉన్న ఇతనే విజయవాడకు చెందిన టీడీపీ కార్పొరేటర్ హరిబాబు. మున్సిపల్ కార్పొరేషన్లో టీడీపీ ఫ్లోర్ లీడర్గా వ్యవహరిస్తున్నారు. అధికారంలో ఉన్నాం కదా, తనకు అడ్డు ఎవరన్నట్టుంది ఈయన తీరు. ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కారణంగా కుమ్మరిపాలెం సెంటర్ నుంచి దుర్గగుడి వద్దకు వాహనాలనే కాదు, పాదచారులను సైతం పోలీసులు అనుమతించడం లేదు. కార్పొరేటర్ హరిబాబు, అతని అనుచరుడు శ్రీనివాసరావు ఇద్దరూ బైక్పై పోలీసుల ఆంక్షలున్న ప్రదేశం నుంచి వెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రామకృష్ణతో పాటు హోంగార్డు నాగరాజు అటువైపు వెళ్లరాదంటూ వారిని అడ్డుకున్నారు. అంతే, నాకే ఎదురు చెబుతావా అంటూ ద్విచక్ర వాహనంపై నుంచే హోంగార్డు నాగరాజును కాలుతో ఒక్క తన్ను తన్నాడు హరిబాబు. హోంగార్డు అక్కడికక్కడే కింద పడిపోయాడు. అయినా కార్పొరేటర్ హరిబాబు అంతటితో ఆగలేదు. నానా బూతులు తిడుతూ చావబాదాడు. వద్దని చెప్పిన తర్వాత ఫోన్ మాట్లాడాను నేను మీ సూపర్వైజర్తో, ఎక్స్ట్రాల్ చేస్తున్నాం అది ఇది అని బూతులు వల్గర్గా మాట్లాడాను. సార్ మీరు మాట్లాడే పద్ధతి ఇది కాదు సార్, అలా మాట్లాడబాగండి సార్ అని చెప్పాను సార్. చెప్పినాక కూడా ఆయన వినకుండా కుడి చేతితో ఫోన్ పట్టుకున్నాడు, ఎడమ చేతితో నా కుడి చెంప మీద లాగి ఒకటి కొట్టాడు. నేను కింద పడిన తర్వాత అతని పక్కన ఉన్న శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంకో అతను వచ్చేసి ఇద్దరు కలిసి నన్ను బాగా కొట్టేశారన్న, కింద పడేసి. అది నేను పెనుగులాట్లో అతనికి ఏదన్నా ఇక్కడ గీరిగిపోయి ఉంటుందేమో తప్ప నాదైతే ఏమి. హోంగార్డు ఇచ్చిన ఫిర్యాదుతో టీడీపీ కార్పొరేటర్ హరిబాబుపై కేసు నమోదు చేశామని వన్ టౌన్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. సెక్షన్ 332 రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేశామని చెప్పారు. అక్కడ ఉన్నటువంటి హరిబాబు అనే వ్యక్తి ఆ హోంగార్డ్ మీద చేయి చేసుకున్నాడని చెప్పేసి ఇచ్చిన రిపోర్టు మీద ఇప్పుడు కేసు రిజిస్టర్ చేశాం. ఈ కేసును నేనే దర్యాప్తు చేస్తున్నాను. దర్యాప్తు పూర్తవగానే దీంట్లోనే రెస్పాండెంట్ని ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవుతాం. కార్పొరేటర్ హరిబాబు బరితెగింపును చూసిన వారంతా విస్మయం వ్యక్తం చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు తరచూ పార్టీ శ్రేణులకు చెప్పే క్రమశిక్షణ అంటే ఇదే కాబోలు అనుకున్నారు.